ఇక పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మెగా ఫ్యామిలీ ఎక్కడా కనిపించలేదు. అల్లు అర్జున్ కు కనీసం విషెస్ కూడా చెప్పలేదు. ఎన్నికల సమయం నుంచి అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్లుగానే వ్యవహారం ఉంది. అయితే ఇప్పుడు పుష్ప సినిమాలో డైలాగులు కూడా అలాగే ఉండటంతో ఏంటి రచ్చ అనే చర్చ జరుగుతుంది. అంతేకాదు సినిమాలో కొన్ని డైలాగ్స్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా పెట్టారా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అనంతపురంలో గుండు కొట్టిస్తా అనే డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. నువ్వెంత పావలా వాటగాడివి అంటూ బన్నీ మరో డైలాగ్ పేల్చడం కూడా రచ్చరాజేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ పవన్, ఇప్పటికే చూసుకుంటే ఎలక్షన్ తర్వాత ఏపీలో ఎలక్షన్ తర్వాత ఏదైతే బన్నీ అల్లు అర్జున్ కి సంబంధించి ఏది జరిగినా కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి విషెస్ కానీ ఎటువంటి ఇది కానీ మనం చూడట్లేదు. ఇప్పటికే ఆ విషయం మనందరికీ తెలిసిందే. దానికి ఆజ్యం పోసినట్టు ఇప్పుడు పుష్ప 2 సినిమాలోని డైలాగ్స్ ఉన్నాయి అని చెప్పి కూడా ఒక రచ్చ జరుగుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయింది. భారీ హిట్ టాక్ అందుకుంటూ ఉంది. బన్నీ అభిమానులందరూ కూడా సందడి చేస్తున్నారు. సూపర్ డూపర్ హిట్ కొట్టామంటూ వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమా రిలీజ్కు ముందు కొంతవరకు ఆ సినీ చిత్ర నిర్మాణ యూనిట్ కొంత టెన్షన్ పడిన పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే కొంత మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కు గ్యాప్ పెరగడం, గత ఎన్నికల నుంచి ఒకళ్ళపైన ఒకళ్ళు మాటలు రువ్వుకోవడం, ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో కొంతవరకు మెగా ఫ్యాన్స్ ప్రభావం సినిమా పైన పడుతుంది అంటూ కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్కైనా సరే చిరంజీవిని తీసుకురావడానికి చివరి నిమిషం వరకు కూడా అటు అల్లు అరవింద్ కావచ్చు, అట్లనే బన్నీ వాసు వీళ్ళిద్దరు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ మెగా ఫ్యామిలీ ఎవ్వరూ లేకుండానే, వాళ్ళెవ్వరూ రాకుండానే ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే గతంలో కూడా చాలా ఈవెంట్స్ పుష్ప సినిమాకి సంబంధించి ఈవెంట్స్ చేశారు. ఆ ఈవెంట్స్లో అటు అల్లు అర్జున్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్గా మారాయి. అవన్నీ కూడా మెగా ఫ్యామిలీ మెంబర్స్కి ఉద్దేశించి అన్నవిగా ప్రచారం జరిగాయి. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ అందుకుంటున్న తరుణంలో సినిమాలో ఉన్న కొన్ని డైలాగ్స్ తిరిగి ఈ రచ్చని రాజేస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య నిజంగానే పూడ్చుకోలేనంత గ్యాప్ పెరిగిపోతుందా అన్నట్లుగా. ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా ఒక డైలాగ్ అటు అల్లు అర్జున్ చెప్తాడు. పుష్పలో ఆయన చెప్పేది, ఎవడ్రా బాస్, వాడికి, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం చిరంజీవిని ఉద్దేశించే అన్నారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ్, చిరంజీవి తమ్ముడు అటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అంతేకాకుండా మరో 2-3 డైలాగ్స్ కూడా రెండు ఫ్యామిలీల మధ్య మరింత గ్యాప్ను పెంచేవిగా ఉన్నాయి. బన్నీ మాస్ డైలాగ్స్తో అటు అభిమానులను అయితే అలరించాడు. కానీ ఇటు ఫ్యామిలీకి మాత్రం ఇంకొంచెం గ్యాప్ వచ్చేలా ఉంది. అట్లనే ఈ సినిమా రిలీజ్కి సంబంధించి అల్లు అర్జున్కు కేవలం సాయి ధరమ్ తేజ్ ఒక్కడు మాత్రమే విషెస్ చెప్పారు. ఇంకా అటు మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరు కూడా విషెస్ కనీసం చెప్పలేదు. అలానే అల్లు అర్జున్ కూడా సాయి ధరమ్ తేజ్కు ఇచ్చిన అటు ఆ ట్వీట్కి రిప్లై ఇచ్చాడు. థ్యాంక్ యూ అంటూ చెప్తూ నల్ల హార్ట్ ఎమోజీని పెట్టాడు. అంటే వ్యంగ్యంగా థ్యాంక్ యూ అంటూ ఆయన చెప్పినట్లుగా కూడా చర్చ జరుగుతున్న తరుణంలో ఈ సినిమాలో డైలాగ్స్ మరింతగా వేడి పుట్టిస్తున్నాయి. ఎవడ్రా బాస్, ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి నేనే బాస్ అనే ఒక డైలాగ్ కాకుండా అనంతపురంలో గుండు కొట్టిస్తా అనే మరొక పాత్రధారి, సినిమాలో పాత్రధారి అనంతపురంలో గుండు కొట్టించాలా అనే డైలాగ్ కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే గతంలో అనంతపురంకు చెందిన దివంగత నాయకుడు పరిటాల రవికి పవన్ కళ్యాణ్కి మధ్య వివాదం వచ్చింది. ఆ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని అటు పరిటాల రవి గుండు కొట్టించాడనే పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఏంటి అనేది దేవుడికి తెలియాలి. కానీ ఇదంతా కూడా పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు, అటు సినీ సర్కిల్స్లో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరిగింది. అల్లు అర్జున్ అటు పవన్ కళ్యాణ్కు పరిటాల రవి గుండు కొట్టించాడు అనేదైతే జరిగింది. ఇక మొదటి నుంచి కూడా అటు వైసీపీ కావచ్చు, ఇతర పవన్ కళ్యాణ్ వ్యతిరేకులందరూ కూడా పావలా కళ్యాణ్ అంటూ ఆయన పైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో మరొక డైలాగ్, నువ్వెంత పావలా వంతు వాడివి అనే డైలాగ్ కూడా, అది కూడా పవన్ కళ్యాణ్
ఉద్దేశించి అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. తన మాస్ నటనతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప 2 అంచనాలను మించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుంది. కానీ ఈ డైలాగ్స్ మాత్రం మరొకసారి అటు రాజకీయంగా ఇటు సినీ సర్కిల్స్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక చర్చకు దారితీసాయి. ఇటువంటి డైలాగ్స్తో ఇంకా కావాలనే అటు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేసి ఈ రకమైన డైలాగ్స్ పెట్టారు. ఈ రకమైన డైలాగ్స్ అన్ని కూడా అందులో పెట్టారు. ఈ 2 కుటుంబాలకి ఇంకా కలుస్తాయా కలవా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. చూడాలి ఈ డైలాగ్స్ పైన. అటు ఇప్పటికే మెగా అభిమానులు అయితే తీవ్రంగా స్పందిస్తున్నారు. సినిమా రిలీజ్ నాటి నుంచే వాళ్ళు తీవ్రంగా సినిమా రిలీజ్ను కూడా మేము అసలు సినిమానే చూడడం, అల్లు అర్జున్ని బాయ్కాట్ అల్లు అర్జున్ అంటూ అది ట్రెండింగ్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ డైలాగ్స్ పైన మెగా ఫ్యామిలీ కానీ అట్లనే మెగా అభిమానులు ఏ రకంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలి రత్న. రైట్ పవన్, అయితే ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీగా ఉన్న ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్. ఇక పవన్ ఉద్దేశించే ఈ సినిమాలోని డైలాగ్స్ ఉన్నాయని చెప్పి కూడా తెరపైకి వస్తున్న క్రమంలో ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో అటు టీడీపీ అలాగే వైసీపీ వర్గాల మధ్య కూడా కొంచెం ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది ఈ సినిమాకి సంబంధించి. ఇప్పుడు ఈ డైలాగ్స్ వల్ల అటు ఏపీలో ఇంకా అల్లర్లు చెలరేగే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? ఈ ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పటికే మెగా అభిమానులు అయితే అల్లు అర్జున్ తీరుపైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. మొదటి నుంచి కూడా చిరంజీవి నీడలోంచే ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు తనంతట తాను ఎదిగాను అంటూ చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ కావాలనే చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేసి రకరకాల వ్యాఖ్యలు చేయడం సరికాదు, కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాడు అల్లు అర్జున్ అంటూ ఇప్పటికే మెగా అభిమానులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు వాస్తవానికి మొన్న ఎన్నికల్లో అటు కర్నూలులో అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ నేత శిల్పా చక్రపాణి ఆయన అటు ప్రచారం చేయడంతో ఈ రచ్చ తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పాలి. ఒక పక్క పవన్ కళ్యాణ్ ప్రచారంలో అటు మెగా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నప్పటికీ కేవలం అల్లు అర్జున్ మాత్రం కనీసం ఒక్కసారి కూడా అక్కడ ప్రచారానికి వెళ్ళలేదు. పైపెచ్చు వైసీపీ వాళ్ళకు ప్రచారం చేయడంతో అక్కడ అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారింది. అంతేకాకుండా అటు పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్న డాన్సర్ జానీ మాస్టర్ ఇటీవల ఆయన ఒక కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యారు. జైలు నుంచి ఇటీవల విడుదలయ్యారు. అటు జానీ మాస్టర్ అరెస్టు వెనకాల ఆ ఫిర్యాదు వెనకాల కూడా పవన్ కళ్యాణ్ అటు అల్లు అర్జున్ ఉన్నాడనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు 2 కుటుంబాల మధ్య ఆ స్పష్టమైన డివిజన్ కనపడుతూ ఉంది. అవి ఇంకా తిరిగి అతుక్కోలేనంతగా అటు ఈ 2 కుటుంబాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయా అనే చర్చ అయితే ఇండస్ట్రీలో కొనసాగుతుంది. కానీ అల్లు అర్జున్ మాత్రం తగ్గేదే లేదంటూ ఆయన డైలాగ్స్, ఆయన ఆ సినిమాలో డైలాగ్స్ కావచ్చు, ఆయన ప్రవర్తన కూడా అలానే ఉంది. ఎక్కడ కూడా తనంతట తాను ఎదిగాను, తన ఫ్యాన్సే తన ఆర్మీ అంటూ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఆయన చెప్తూ వచ్చారు. తనకున్నది ఫ్యాన్స్ కాదు, తన ఆర్మీ అంటూ చెప్తూ వచ్చాడు. అంటే తాను ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదు, ఎంతకైనా నేను అలానే ముందుకు వెళ్తాను. తనకు కూడా చిరంజీవి కుటుంబానికి ఉన్నంత ఫ్యాన్ బేస్ నాకు కూడా ఏర్పడిందంటూ ఆయన చెప్పకనే చెప్పారని చర్చ జరుగుతుంది. మరోపక్క అటు మెగా ఫ్యామిలీలో ఎవరికి ఇంతవరకు జాతీయ స్థాయి ఉత్తమ నటుడుగా అవార్డు అందుకోలేదు. చిరంజీవి ఒక సినిమాకి ఆయన మీనాక్షి శేషాద్రితో నటించిన ఒక సినిమాకి ఆపద్బాంధవుడు సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. కానీ ఇప్పుడు సెకండ్ జనరేషన్లో అల్లు అర్జున్కి పుష్ప సినిమాకు గాను జాతీయ స్థాయి అవార్డు రావడంతో ఇప్పుడు తానే సూపర్ స్టార్ని, ఆ యూత్కి ఐకాన్ స్టార్ని అనే భావనలో అల్లు అర్జున్ ఉన్నాడు అనే చర్చ కూడా అటు మెగా అభిమానులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి దీనిపైన మెగా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారనేది. ఇప్పటికే ఏపీలో కొన్ని చోట్ల అటు అల్లు అర్జున్ సినిమాని అడ్డుకోవాలి, బాయ్కాట్ అల్లు అర్జున్ అనేది ట్రెండింగ్గా నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా దాన్ని నడిపిస్తూ ఉన్నారు మెగా అభిమానులు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారు ఈ డైలాగుల పైన అనేది కూడా వేచి చూడాలి. డైలాగులు ఇప్పటికే నిన్న నైట్ నుంచి కూడా అటు షోస్ నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం మళ్ళా షోస్ అన్నీ కూడా ఫుల్గా నడుస్తూ ఉన్నాయి థియేటర్లలో. చూడాలి మరి ఆ మెగా అభిమానులు సినిమా చూస్తున్నారా, లేకుంటే ఈ డైలాగుల గురించి విన్న తర్వాత వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఆ సినిమా థియేటర్ల దగ్గర గొడవలు చేస్తారా లేకుంటే మరేమన్నా చేస్తారా అనేది కూడా చూడాలి రత్న.
రైట్ పవన్, చిన్న విషయం చిలికి చిలికి గాలి వానలా మారినట్లు తయారైంది ఇప్పుడు అల్లు అలాగే మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న ఇష్యూ. అయితే ఈ ఇష్యూ ఇంతవరకు సినిమాలో డైలాగ్స్ పెట్టి అనేంత వరకు రావడానికి కారణం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మీద మధ్య ఉన్న విభేదాల వల్లే ఆయన వైసీపీ తరపున ప్రచారానికి వెళ్ళారనుకోవచ్చా, లేదంటే వైసీపీ తరపున ప్రచారానికి వెళ్ళిన తర్వాతే ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఇంకా దూరం అనేది ఎక్కువగా పెరిగి ఈ విధంగా డైలాగ్స్ అనుకునేంత వరకు వచ్చింది అనుకోవచ్చంటారా? వాస్తవానికి సినిమాలో డైలాగులు అనేవి నిర్మాతలు కథా రచయితలు ఆ సందర్భాన్ని బట్టి రాస్తుంటారు. ఒక్కోసారి ఎదుటి వాళ్ళపైన వ్యంగ్యబాణాలు సంధించడానికి కూడా ఇటువంటి డైలాగ్స్ రాస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాజకీయాలకు ముడిపెట్టో లేకుంటే ఆ కుటుంబాల మధ్య ఏం జరిగిందనేది కాదు. వాస్తవానికి అటు మొన్న ప్రచారానికి వెళ్ళింది తన స్నేహితుడు, తన భార్య స్నేహితుడు. అందుకే తాను అతని కోసం వెళ్ళాను, తనకు అది రాజకీయాలతో సంబంధం లేకుండా అదొక వ్యక్తిగతంగా తనకు సంఘీభావం తెలపడానికి వెళ్ళానంటూ బన్నీ చెప్పాడు. అదే సమయంలో తన సొంత కుటుంబ సభ్యుడు, తన మేనత్త మరిది